హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇంతకుముందు ఫేక్ అని చెప్పారు కదమ్మా, అంటే శకుని అంత కోపం ఉందని. అంటే నేను ఒక స్టోరీ విన్నా. అంటే వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్లి గుహలో బంధిస్తారు, 100 పిల్లలు రోజుకొక ఒకరి సరిపోయేంత ఫుడ్ ఇస్తారు. అదంతా ఫేక్ నాన్సెన్సా? మీరు చూడండి, అసలు ప్రతి ఒక్క అంటే మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి పిలుస్తాం కదా, ప్రతి ఒక్క వీరు యజ్ఞం చేసినప్పుడు వాళ్ళు రావడం అనేది జరిగింది. మీరు వినండి, రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి అక్కడ దొరికే షాల్వాల్ కానివ్వండి, అంటే ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వచ్చే రాజు ఏమేమి తీసుకొచ్చారు అంటే దాంట్లో గాంధారి వాళ్ళ తండ్రి పేరు కూడా ఉంది. సో చెప్తున్నాను కదా, మనకు ఒరిజినల్ తెలియదు, మన ఇతిహాసాన్ని వికృతం చేసి మనకు చెప్తున్నారు. అంటే మీ హిస్టరీ ఇంత దౌర్జన్యంగా ఉంది, ఇంత ఇలా ఉంది అని చెప్తున్నారు, కానీ దాంట్లో ఉన్న బ్యూటీ ఎవరు చెప్పడం లేదు. దట్స్ ద రీజన్ నేను చెప్పాను కదండి, జయనామ గ్రంథ. మీరు మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే అథెంటిక్ మహాభారతం చదవండి. ఎంత చిన్న వయసులో ఉంటే అంత చిన్న వయసు నుంచి పిల్లలకి మహాభారతం చదవండి. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ విల్ గివ్ ఓన్లీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సక్సెస్ మాత్రమే వస్తుంది అలాంటి గ్రంథం మహాభారతం. బట్ అథెంటిక్ గా చదవాలి, ఈ నాన్ సెన్స్ కాదు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు పాండురాజుకి కుంతి దేవితో మ్యారేజ్ అయింది అమ్మ. అనగా బిఫోర్ కూడా బ్యాక్ స్టోరీ ఉంది. అంటే కర్ణుడు పుట్టడం, అంటే వారాలు ఇవ్వడం, ఆ స్టోరీ ఒకసారి చెప్పండి అమ్మ. అయితే మనకు గాంధారి పెళ్ళి అనేది ఇక్కడ అయిపోతుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి పాండుకి ఏమవుతుంది అంటే కుంతిదేవితో వివాహం అనేది ఫస్ట్ మ్యారేజ్ అనమాట అవుతుంది. సో దానికి ముందు ఏం జరుగుతుంది అంటే దుర్వాస మహర్షి. సో దుర్వాస మహర్షి ఈజ్ ఫార్మ్ ఆఫ్, అంటే శివుడు యొక్క అవతారము. ఆయన ఉగ్రంగా ఉంటారు అన్నమాట, చాలా అందరు భయపడుతుంటారు ఆయనని. ఆయన అసలు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే శాపం ఇస్తారేమో అని అందరు భయం. అయితే ఆ కుంతి భోజుడు దగ్గరికి ఆయన వస్తారు. వచ్చేసరికి అందరు భయపడతారు, ఎవరు ఆయన సేవ చేయాలి, శాపం ఇస్తారేమో అని భయం. అయితే కుంతి భోజుడు చూస్తాడు, కుంతి మాత ఎవరైతే ఉందో తను చాలా పేషెన్స్ గా ఉంటుంది. ప్రతి మంది డీల్ చేయలేరండి. సో కుంతి మాతకున్న పేషెన్స్, తనే ఖచ్చితంగా మంచి సేవ చేయగలుగుతుందని ఆ ఋషి వాళ్ళ సేవలో కుంతి మాతను పెడతారు. చాలా చక్కగా సేవ చేస్తుంది. అయితే ఆయన ప్రసన్నుడైతే కూడా అంత పెద్ద పెద్ద వరాలు ఇస్తారు. అలా అయ్యేసరికి కుంతి, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, అడగకుండానే వెళ్ళేటప్పుడు ఒక వరం ఇస్తున్నాను, నీకు ఎప్పుడన్నా సంతానం కావాలి అంటే ఏ దేవతల్ని కూడా నువ్వు ఆహ్వానిస్తే వాళ్ళ యొక్క అంశాన్ని నువ్వు ధరించవచ్చు గర్భంలో అని చెప్తారన్నమాట. తనకు అప్పుడు ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. సరే అనేసి తను తీసుకుంటుంది. కానీ ఒక యూత్ లో, పిల్లల్లో ఒక కుతూహలం అని ఉంటుందండి, జిజ్ఞాస. ఇలా ఇచ్చారు కదా, మరి నిజంగా వస్తారా, దేవతలు వస్తారా, నిజంగా వస్తారా, అది ఇంకా తన మైండ్ లో నుంచి పోవడం లేదనమాట. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం, టెస్ట్ చేయాలి. పిల్లలకు ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఆ హారర్ స్టోరీలో కూడా అదేదో చూపిస్తారు, లెటర్ ఏదో ఉంటుంది, ABCD, అందరు కలిసి చేయి పట్టుకొని. ఆ మధ్యలో చాలా అయింది అసలు. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు క్యాండిల్ పెట్టి అందరం కూర్చొని అవన్నీ. సో ఏంటిదంటే కుతూహలం, చేద్దాం అనేసి. చిన్నపిల్ల కదా, ఏం చేసింది, సరే మనం చేద్దాం అనేసరికి సూర్యదేవుడిని పిలిచింది. తన కన్య, అంటే పెళ్లి కాలేదు ఇంకా. అలా అనేసరికి సూర్యదేవుడు వచ్చేసారు. మరి వచ్చి రిటర్న్ పంపించలేం తన్ని. తను చెప్పారు కానీ మర్చిపోయింది తను అది. ఇప్పుడు తనకు భయం వేసింది, అదేంటిది నిజంగా వచ్చేసారు ఇప్పుడు ఎలాగా అంటే. ఆయన అన్నారు, దేవతలు వచ్చిన తర్వాత వరం ఇవ్వకుండా వెళ్ళలేరు కుంతి, కాబట్టి నేను నీకు సంతానం ఇస్తున్నాను అనేసరికి అప్పుడు తనకు కర్ణుడు సంతానంగా పుడతారు. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, సంతానం కలగడము అంటే ఎప్పుడు కూడా దేవతల వీళ్ళ శారీరక సంభోగం జరిగి కలగడం అనేది కాదండి, ఇది మంత్రయుక్తంగా జరిగింది. ఇప్పుడు అవన్నీ వదిలేసేయండి, కొంతమంది నమ్మరు కదా. ఐ టెల్ యూ సింపుల్ థింగ్, మేల్ అండ్ ఫీమేల్ అంటే ఎంబ్రియో, ఎగ్ కానివ్వండి, స్పర్మ్ కానివ్వండి చేసేసి ఇప్పుడు ఒక చిన్న దీంట్లో కూడా పెట్టి, యుక్తమైన టెంపరేచర్ పెట్టి దాంట్లో కూడా ఒక పిల్లవాడిని పెద్ద చేసినట్టుగా ప్రక్రియ ఇప్పుడు వచ్చింది. టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడు అదైతే శారీరక కలయిక కలగలేదు కదా. వెన్ దిస్ ఇస్ పాసిబుల్ నౌ, వై నాట్ దెన్? అదైతే దేవతల కలయిక. అండ్ దేవతలు ఎప్పుడు కూడా మనుషులతో వచ్చి అలాగా ఉండదు. అండ్ దట్ వాజ్ మంత్రయుక్తం, అందుకోసం మంత్రం ఇచ్చారు. అప్పుడు తన కలిగిన సంతానం కర్ణుడు. కానీ లోక మర్యాద కదా, మరి ఎలాగ చెప్పాలి, ఏమనుకుంటారు చూడండి. ఎలా ఉంటుందంటే, మనము ఎంత నిజంగా ఉన్నా కూడా కొన్ని విషయాలు సామాజికంగా అందరూ స్వీకరించలేదు అంటే కష్టంగా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చూసాము అంటే, మన సమంత మూవీ వచ్చిందండి, ఏంటంటే భరతుడి యొక్క జన్మ. మూవీ పేరేంటిది,
శాకుంతల సో శకుంతలకు కలిగిన సో వాళ్ళిద్దరు పెళ్లి ఎలా జరిగిందంటే గంధర్వ వివాహం. వాళ్ళిద్దరు ఎవరితో చెప్పుకోకుండా కూడా పెళ్లి చేసుకున్నారు, ఋషి కూడా లేరు. మరి అలాంటి నేను భార్య అని చెప్తే అందరూ స్వీకరించరేమో అనేసరికి నేను అసలు నిన్ను గుర్తుపట్టలేదు అంటారన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు తిను ప్రతివ్రత, నేను చేసిన తప్పు కాదు, ఏదో ఒక దైవ సంకేతం వస్తుంది అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, శకుంతల గర్భిణిగా ఉండి దుష్యంతుడి యొక్క దీంట్లో వస్తుంది అనమాట, కింగ్డమ్లోకి వచ్చేస్తుంది. వచ్చేసి అబద్ధం చెప్తావా, నన్ను గుర్తుపట్టను అంటావా, నీకు అసలు గుర్తుందా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది అది ఇది అంటుంది. అప్పుడు నేను అసలు నిన్ను గుర్తుపట్టను అంటే మహాభారతంలో వస్తుంది, ఆకాశవాణి అవుతుంది, దుష్యంత తప్పు చేస్తున్నావు, నువ్వు తన్ని స్వీకరించావు, నీ భార్య. అయితే అది తర్వాత చెప్తారు మన దుష్యంతుడు, అది నేను చేసింది, నేను నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కానీ నేను ఒక బాధ్యతుడు అయినా ఒక పొజిషన్లో ఉన్నా, నేను ఒక రాజుని, నేను గనక నా భార్య అని అంటే రేపు రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా తప్పు చేస్తారు. అప్పుడు మనం చేసేది తప్పు కాదు అని తెలియడానికే నాకు తెలుసు నీ యొక్క పతివ్రత ధర్మం వల్ల ఏదో ఒక ఖచ్చితంగా మిరాకిల్ అనేది జరుగుతుంది, అందరికీ తెలిసింది కదా, ఇప్పుడు నేను స్వీకరిస్తాను అని చెప్పేసి అప్పుడు స్వీకరించడం జరుగుతుంది. అలాగా భరతుడు జన్మ అనేది జరుగుతుంది అనమాట. సో సామాజికంగా కూడా కొన్ని మనకు యాక్సెప్టెన్స్ అనేది కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు కూడా సామాజిక యాక్సెప్టెన్స్ కావాలి, లేదు కదా ఏం చేయాలనేసి అప్పుడు తను చిన్న బుట్టలో వేసేసి కర్ణుడిని నీళ్ళల్లో వదిలేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు తనకి ఒక సూత వీళ్ళు రాధేయ అన్న వాళ్ళు పెంచడం కర్ణుడిని జరుగుతుంది. దాని తర్వాత పాండురాజుతో వివాహం. ఓకే అమ్మా.